వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కొల్లిపర మండలం దావులూరు పాలెంకి చెందిన క్షతగాత్రులను మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యశాల అధికారులు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హనుమంతరావుతో బాధితులకు అందించిన వైద్య సేవలు అందించాల్సిన సేవలపై ఆరా తీశారు. క్షతగాత్రులలో మరికొందరికి ఆపరేషన్ చేయవలసి ఉందని, 2 రోజుల్లోనే వారందరికీ ఆపరేషన్ పూర్తి చేస్తామని డాక్టర్ హనుమంతరావు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు. మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రేపల్ల వద్ద ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో తెనాలి నియోజకవర్గం దావులూరు పాలెంకి చెందిన పలువురు తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని అన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగిందని, బాధితులకు వైద్యశాలలో అందుతున్న సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని, వారిలో ఇప్పటికే పలువురికి ఆపరేషన్ చేయడం జరిగిందని, మరికొందరికి చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని తాను సూచించడం జరిగిందని, ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, బాధితులు అందరూ వ్యవసాయ కూలీలు, వారికి తామంతా అండగా నిలుస్తామని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, దావులూరు పాలెం గ్రామ పార్టీ నాయకులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేబుల్గానే దావులూరు పాలెం కొల్లిపర మండలం వీళ్ళ దేవర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో చెరుగుపల్లి మండలం దగ్గర రేపల్లె చెరుగుపల్లి మండలం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ట్రక్ బోర్లు పట్టడం వల్ల దాదాపు ఒక 20 మందికి వివిధ రూపాల్లో దెబ్బలు తగలటం, ఒకరిని గుంటూరు హాస్పిటల్కి, కొంతమంది చెరుగుపల్లి, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్, ఇక్కడ దాదాపు ఒక 15 మందిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వెంటనే చికిత్స రాత్రి నుంచే చేయటం, ఈరోజు కొంతమందికి ఆపరేషన్స్ చేయాల్సి వస్తే కొంతమంది చేశారు. మిగతా వాళ్ళు ఇంకో 3కి సోమవారం నాడు చేస్తారు. అందరికీ కూడా వెంటనే చికిత్స చేయిస్తూ ఉన్నాం. అందరూ కూడా కోలుకుంటారు. ఎవరికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏమన్నా కూడా వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి డాక్టర్స్కి వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరికి ఏది అవసరమైందో వాళ్ళకి ఆ నేపథ్యంలో వైద్యం అందిస్తూ ఉన్నారు. మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అందేలాగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. హాస్పిటల్ వారికి మంచి వైద్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న రైతులు, వీళ్ళందరూ కూడా కుటుంబాలకి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గర కూడా దెబ్బలు తగలటం చాలా బాధాకరం. త్వరలో కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ 1 టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు విధించడమే కాక కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు, హారన్లు వినియోగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని దశరథ రామారావు విజ్ఞప్తి చేశారు. తెనాలి టౌన్లో 1 టౌన్ ఏరియాలో ముఖ్యంగా యూత్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అదేవిధంగా ఒక వాహనం మీద 3 లేదా 4 కూడా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఉంటూ ఉన్నాయి. సరైన రికార్డులు కూడా లేవు. ఇటీవల కొన్ని
బండ్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మైనర్లకి బండ్లు ఇచ్చి పంపడం కూడా తల్లిదండ్రులు చేస్తున్నారు. ఈ విధంగా చేయటం చట్టవిరుద్ధ నేరం. ఎంవి యాక్ట్ రూల్స్ ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ నేరంగా పరిగణించబడతాయి. కనుక పేరెంట్స్ అందరికి కూడా విజ్ఞప్తి, మైనర్ బాలికలకు కానీ బాలురికి కానీ మీ వాహనాలు ఇవ్వద్దు దయచేసి. ఏదైనా ప్రమాదం జరిగితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, మీ పిల్లలు మేజర్ అయిన తర్వాతే వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా వ్యాలిడ్ లైసెన్స్ పొంది మీరు వాహనాన్ని అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళు ఏదో బయటికి వెళ్ళొస్తామని చెప్పేదే వాళ్ళ మాట కాదని లేక మీరు బండి ఇచ్చారంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ప్రమాదం, ఇంకేదైనా ఎవరినన్నా సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగినా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా యూత్కి కానీ వారికి కూడా సూచనలు ఇస్తున్నాను. ఈ యొక్క మోటార్ వెహికల్కి విపరీతమైన సౌండ్ వచ్చే విధంగా, ఇతరులు ఇబ్బంది కలిగే విధంగా సౌండ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటిది కూడా సౌండ్ పొల్యూషన్ కిందకు వస్తుంది. ఎంబీఆర్టీ రూల్స్ ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ దాని మీద కూడా చర్యలు తీసుకునే రైట్స్ పోలీసుకి కానీ అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్కి కానీ ఉంది. పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారులను ఫోన్లో బెదిరిస్తున్నారని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ కోరారు. ఓ వ్యక్తి పట్టణంలోని హోటల్ స్వీట్ షాప్లకు ఫోన్ చేసి లైసెన్స్లు తీసుకోవాలని, గతంలో తీసుకొని ఉంటే రెన్యువల్ చేసుకోవాలని, లేకుంటే భారీగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. అతను ఫుడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్ సభ్యునిగా చెబుతున్నారని, ఇప్పటికే కొందరి వద్ద నగదును కూడా వసూలు చేశారని, గత నెలలో కూడా ఇదే తరహాలో వ్యాపారులకు ఫోన్లు రావడంతో పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం కూడా కొందరు వ్యాపారులకు ఇదే తరహాలో ఫోన్లు కూడా వచ్చాయని, ఈ నేపథ్యంలో వారు అసోసియేషన్ను సంప్రదించినట్లు వెల్లడించారు. 8639618189 నెంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారని, వ్యాపారులు తొందరపడి మోసపోవద్దని హెచ్చరించారు. ఘటనపై స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని, అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెంకట పూర్ణచంద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్పై రేమాన్ తుఫాన్ ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని చెప్పారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొందని తెనాలి టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ విమర్శించారు. వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన అల్లర్లతో సీఎస్ జవహర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. సీఎస్ జవహర్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం ఓటమి భయంతో చేసిన అరాచకాలు ఈ రాష్ట్ర ప్రజల్ని నిశ్చేష్టులం చేస్తోంది. మాచర్లో సామాన్య ప్రజలు అణిచివేత నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో అభినందనది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కొంతమంది మాత్రమే అర్థం చేసుకున్నారు. గతంలో కూడా మాచర్లలో జరిగిన సంఘటన మనం ఒకసారి చూస్తే బోండా ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు మరియు 2-3 అడ్వకేట్స్ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన నిర్వాకాన్ని బయటపెట్టాలని ప్రయత్నానికి వెళితే వారి మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన దుర్మార్గుడు రామకృష్ణారెడ్డి. కార్పొరేట్ కళాశాలలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి నాసర్జీ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే కార్పొరేట్ కళాశాలలు క్లాసులు నిర్వహించడంతో పాటు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఇవాళ అకాడమిక్ అయిపోయిన వెంటనే స్పెషల్ క్లాసుల పేరుతో దాదాపుగా ఉదయం 7 నుండి దాదాపుగా 7 వరకు, సాయంత్రం 7 వరకు కూడా
నడిపే కళాశాలలు ఉన్నాయి. అకాడమిక్ అయిపోయి పూర్తి కాకముందే మరి ప్రారంభం కాకముందే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ విధంగా నిబంధనలకు తుంగలో దొక్కుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిచున్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఇది తగదు. ఇప్పటికే పేద విద్యార్థులంతా కూడా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి కోర్సులు కాకోకుండా మరి బైపీసీ ఎంపీసీల కోర్సులకు విపరీతంగా మరి ఐఐటి అని చెప్పేసి నీట్ అని చెప్పేసి రకరకాల పేర్లతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూళ్లు కూడా అరికట్టాలి. అక్రమంగా ఏదైతే పుస్తకాలు దుస్తులు అమ్ముతా ఉన్నారో వాటిని కూడా సీజ్ చేయాలి. కళాశాలలు ఏవైతే నిబంధనలు పాటించకుండా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. వెంటనే విద్యాశాఖ వెంటనే ఒక కమిటీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. 1 టౌన్ సీఐ దశరథ రామారావు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.